ప్రజల తీర్పును కాదని కాంగ్రెస్ పార్టీ కుట్రలకు పాల్పడిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కరీంనగర్ నూతన మేయర్గా కొలగాని శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫలితాలు వచ్చిన అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కుయుక్తులకు తెరలిపారని మండిపడ్డారు. కరీంనగర్ ప్రజలిచ్చిన తీర్పుకు ప్రత్యేకంగా 3 పార్టీలు పనిచేశాయని పేర్కొన్నారు. నేను ముందుగా ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి రావడం జరిగింది. ఒక సామాన్య కార్యకర్తను భారతీయ జనతా పార్టీలో మాత్రమే గుర్తించడం జరుగుతుంది. ఈరోజు నన్ను గుర్తించినందుకు ఇది కార్యకర్తల అందరి విజయం. ఇది దాదాపు కేంద్ర హోంశాఖ బండి సంజయ్ గారు అన్నగారి ఆశీర్వాదంతో ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగరవేయడం జరిగింది. మేయర్గా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది వారి ఆశీర్వాదంతో. అలాగే కేంద్ర నాయకత్వ ఆశీర్వాదం, మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వాళ్ళ ఆశీర్వాదంతో, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మా జిల్లా అధ్యక్షుల సహకారంతో ఇలా కరీంనగర్ పైన కాషాయ జెండా ఎగరవేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి కార్యకర్తల కళను ఇలా నెరవేర్చడం జరిగింది. గతంలో స్మార్ట్ సిటీ కింద నిధులు తీసుకురావడం వల్ల అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధిని చూసి బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంతమంది కార్పొరేటర్లను గెలిచి ఇలా కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకోవడం జరిగింది. దీన్ని సహకరించిన కరీంనగర్ నగర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దీనికి కష్టపడ్డ కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్. సార్, కరీంనగర్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ గెలిపిస్తాం సార్. మా అమిత్ షా గారికి మాట ఇచ్చేసినాం, మా నితిన్ నబీన్ గారికి మాట ఇచ్చేసినాం. ఎట్టి బస్సులో కరీంనగర్ కార్పొరేషన్లో గెలిపిస్తాం. గెలిపించి ఇలా భారతీయ జనతా పార్టీ దమ్మెందో చూపడతామని చెప్పి వారికి ఇచ్చిన మాట ప్రకారం అందరం కలిసి, ఏ ఒక్క వ్యక్తిది కాదు, ఇలా ఇంతమంది భారతీయ జనతా పార్టీ సైనికులు గెలిచారు. వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేసారు. భారతీయ జనతా పార్టీ విశ్వాసం, నమ్మకంతో ఇలా నిలబడ్డారు. ప్రజలకు ఒక భరోసా కల్పించారు. ప్రజలు మా మీద విశ్వాసం ఉంచి ఇలా ఇంతమందిని గెలిపించారు. 2005లో ఇదే కార్పొరేషన్లో కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఆ రోజున్న ఆనందం, ఆ సంతోషం, ఆ ఉత్సాహం ఇప్పుడు అన్ని గుర్తొస్తున్నాయి. కానీ అదే కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మేయర్గా ఇవాళ సాధించడం కూడా అంతకంటే ఎక్కువ సంతోషం, ఆనందాన్ని మాకు కలిగిస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మేయర్ ఇవాళ కొలగాని శ్రీనివాస్ గారు, మొట్టమొదటి డిప్యూటీ మేయర్ సునీల్ రావు గారు. అది కరీంనగర్కి అవకాశం దక్కేది. కానీ ఇంతమంది సైనికులు ఇవాళ ప్రజల ఆశీర్వాదం గెలిచారు. వీళ్ళందరూ కూడా ఒక కమిట్మెంట్తో ఉన్నారు, ఒక ప్రణాళికతో తయారీ సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో వీళ్ళందరూ వచ్చారు తప్ప ఏ రాజకీయ అపేక్షతోనో డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి ఆలోచనతో ఇవ్వలేరు. ఇలా ఎలాంటి అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా, ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మాత్రమే ఎన్నికల బరిలోకి దిగినాం. ఇలా ప్రజలు ఆశ్రయించారు, సక్సెస్ అయినాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు.